వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కులగణన సర్వే అయితే జరిగిపోయింది. లెక్కలన్నీ వచ్చేసినాయి, ఎవరి సంఖ్య ఎంత ఏంటి అనేది. బీసీకి సంబంధించి అయితే సాటిస్ఫాక్షన్ అసలు లేదు. బీసీ సంఘాలు కూడా అసలు మా సంఖ్య గింతనేనా అని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది, కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకే మేము సీట్లు ఇవ్వబోతున్నామని. ఇది ఎట్లా సాధ్యమవుతుందా లేదా? ఒకటి, ఎందుకంటే రాజ్యాంగ సవరణ జరగాలి, దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉన్నది. కానీ ఇప్పుడు ఎన్నికలకు పోతున్నామనేది ఒక లీక్ అయితే ప్రభుత్వం ఇస్తోంది. మరి ఏం జరగబోతోంది? బీసీలు ఎవరి వైపు? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, మాజీ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. కాబట్టి లెక్కలతో సహా పక్కాగా ఇన్ఫర్మేషన్ సార్ దగ్గర నుంచి రాబట్టే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎట్లున్నారు సార్? బాగున్నాండి. ఎస్ సార్. సార్ రచ్చ అవుతుంది. బీసీకి సంబంధించిన లెక్కలు అయితే ఒకటి బయటకు వచ్చినాయి సార్, ప్రభుత్వ పరంగానే చెప్పిండ్రు. అయినా డౌట్లే ఉన్నాయి, ఇంకా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. కొంతమంది అయితే స్టూడియోలో మొత్తం కమిషన్కి సంబంధించిన మొత్తం ఆ లెక్కల్ని కాల్ చేసిన పరిస్థితి. ఏంటి సార్, ఏంది డౌట్? ఏంది అసలు? ఇంత లెక్క ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా ఎందుకు సాటిస్ఫై అవుతలేరు బీసీలు? ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంయమనంగా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చాలా చర్చా వేదికల్లో పాల్గొంటున్నాను, ప్రధానంగా ఉద్యమంలో కూడా కీలకంగా నేను పాల్గొంటున్నాను. అన్ని విషయాలు కూలంకషంగా ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉంచాం. కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి పరిష్కార మార్గానికి అనుకునే దిశగా ప్రభుత్వం ముందుకు పోతలేదు. 51% సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నటువంటిది, లేదా ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసినప్పుడు అప్పుడెప్పుడో 2015లోనే 2020లోనే చేసినప్పుడు 57-58% వచ్చినటువంటి బీసీలు 2024 నాటికి అది 46+10 అంటే 56గా మారిపోయింది. 10 ఏళ్లలో జనాభా పెరుగుతుందా, జనాభా తగ్గుతుందా? ఇది గణాంకాలతో పని లేకుండా అతి సామాన్యంగా ఆలోచించినా తేటతెల్లంగా తెలిసేటటువంటిది. కాబట్టి ఎక్కడ లోపం జరిగిందనేటువంటి దాన్ని ఆ లోతులోకి వెళ్ళి దాన్ని పరిష్కరించి న్యాయబద్ధంగా ముందుకు పోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎదురుదాడి చేస్తూ ఉన్నది, విపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్నది. ముఖ్యమంత్రి గారు ఎవరో అపోహల సంఘాలు ఇచ్చినటువంటి గణాంకాల మీద విపక్షాలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. బీసీ మేధావుల పేరిట, సంఘాల నాయకుల పేరిట సమాజాన్ని తప్పుదోవ పట్టించదని సంక్షేమ మంత్రి చెప్తా ఉన్నాడు. కాబట్టి దాడికి ప్రతిదాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిబద్ధతగా, నిజాయితీగా బీసీలకు న్యాయం చేద్దామనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళ రాష్ట్రం అంతా అట్టుడిగిపోతున్నది. 1,00,000 మందితోని గ్రౌండ్ లెవెల్లో సిబ్బందిని పెట్టి, ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి, ఇంటింటికి వెళ్ళి సర్వే చేసిన తర్వాత కూడా ఇన్ని డౌట్స్ ఎందుకు అని ప్రభుత్వం అడుగుతోంది సార్. డౌట్స్ క్రియేట్ చేసిందే ప్రభుత్వం. సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కారం చేస్తే సమస్య పెద్దది కాదు కదా. పుండు చిన్నగా ఉన్నప్పుడే దానికి ఆయింట్మెంట్ పెడితే పోయేది. అది పెద్ద పుండేటట్టు అవుతున్నా కూడా చూసుకుంటూనే ఉన్నారు. ప్రశ్న వల్ల అన్ని తప్పులు ఉన్నాయి, అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పి వివరాలు ఇవ్వడానికి ప్రజలందరూ కూడా భయపడి దూరంగా పరుగులెత్తిండ్రు. కొంతమంది అతిగా ప్రవర్తించిన చాలామంది వివరాలు నమోదు చేసుకోవడానికి దూరమైనరు. హైదరాబాద్లో అసలు సగానికి సగం వివరాలే ఎవరు ఇవ్వలేదు, తాళాలు వేసుకొని పోయినరు, ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీనికి తోడుగా చాలా సందర్భాల్లో ఏ అపార్ట్మెంట్ పోతే మమ్మల్ని ఎవరు తిడతారో అని చెప్పి వీళ్ళు కొన్ని స్టిక్కర్లు అంటూ పెట్టేశారు. ఈ ఎన్యుమరేటర్స్ కూడా తప్పించుకొని వచ్చేసారు. తప్పు ప్రజల వైపు నుంచి ఉన్నది, అధికారుల వైపు నుంచి ఉంది. కానీ దీన్ని ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను ఏ రోజుకు ఆ రోజు బేరేజీ వేస్తూ సమస్య ఉత్పన్నం కాకుండా పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం నుంచి ఒక్కటన్నా జరిగిందా? మాలాంటి వాళ్ళు అందరం చెప్పినాం, సంఘాలన్నీ చెప్పారు, విజ్ఞులు మేధావులు అందరూ కూడా చెప్పారు. సర్వే సమగ్రంగా జరగలేదు, లెక్కలు తప్పు అవుతాయి, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతున్నారు. నిజంగా కూడా ప్రభుత్వ చర్యను మేము అభినందిస్తున్నాము. కానీ సమస్య చిన్నగా ఉన్నప్పుడు పరిష్కారం చేయకపోతే అది పెద్దదవుతుంది.
అది విపరీతంగా మారిపోతుంది, ప్రజల వ్యతిరేకతను చూరగొనాల్సి వస్తుందని చెప్పి మేము చెప్పిన పెట్టింది కదా. ఎట్టకేలకు మేము ఏమైతే అనుకున్నామో అదే జరిగింది. ఇవాళ 63% రావాల్సినటువంటి బీసీల యొక్క జనాభా ఇవాళ రావాలి. ఏనాడో కేంద్ర ఇప్పుడు 118 కోట్లు ఉన్నటువంటి 2011లో 118 కోట్లు ఉన్నటువంటి జనాభా 145 కోట్లు అయింది వాళ్ళ దేశ జనాభా. ఏనాడో మురళీధర్రావు కమిషన్, అంతకన్నా ముందు అనంతరామన్ కమిషన్ ఉన్నప్పుడే ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 40%. ఇవాళ ఈ రాష్ట్రం తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈ 10 సంవత్సరాల్లో చూసుకుంటే సమగ్ర కుటుంబ సర్వే నాటికే 51%. ఈ 10 ఏళ్లలో 4-5% పెరుగుతుందా? జనాభా గ్రోత్ రేట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే 13.58 అంటే 63% కావాలి. సార్ ఇంకోటి అడుగుతోంది కదా సర్కార్ కూడా, సమగ్ర కుటుంబ సర్వే అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫు నుంచి ఒకటి ఇట్లా చిట్టి ఇచ్చిండ్రు గంతే, ఒక్క రోజులో అసలు సర్వే ఎట్లయింది, వాళ్ళ ఇష్టం వచ్చిన లెక్కలు రాసి అసలు ఎక్కడన్నా క్యాబినెట్ మీటింగ్లో పెట్టిరా లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టినరా, మేము ఇంత పారదర్శకంగా పెడితే కూడా మీకు ఇంకా అనుమానాలు ఉన్నాయి అనేది వాళ్ళు రేజ్ చేస్తున్నటువంటి పాయింట్. సార్ మేము ఏమంటున్నాం అంటే ఆ లెక్కలు అందరి దగ్గర ఉన్నాయి, బీసీ కమిషన్ చైర్మన్గా నా దగ్గర కూడా ఉన్నాయి. నేను ఆనాడు ముఖ్యమంత్రి గారిని అడిగితే అప్పుడు బీపీ ఆచార్య గారు దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బీసీ కమిషన్ కూడా ఇచ్చారు, మాకు పాస్వర్డ్ తయారు చేసి ఇస్తే మేము చూసుకున్నాం దాన్ని అంతా. అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చారు, అధికారికంగా ప్రకటించకపోవచ్చు, లెక్కలు మాత్రం అందరు అందుబాటులో ఉన్నాయి. నిన్న విపక్ష నాయకులు మాట్లాడుతున్నప్పుడు చేతులలో సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలు పట్టుకునే మాట్లాడింది కదా. ఇక్కడ సమస్య ఉత్పన్నమవుతున్నదల్లా మీరు 42% చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. కేసీఆర్ ఆనాడు ఇస్తానులే సమగ్ర కుటుంబ సర్వే చేసిండు, దాని తర్వాత అనేకమైన సంక్షేమ పథకాల దిశగా ఆయన ముందుకు పోయిండు, అవి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకున్నాడు. అది ప్రకటించడానికి వీలైనటువంటి పద్ధతిలో హైకోర్టులో చాలా కేసులు పడ్డాయి, నేను బయట పెట్టద్దని అదని ఇదని 6-7 కేసులు పడ్డాయి. ఈ కేసులను ఇక డీల్ చేయలేక హైకోర్టు చుట్టూ ఎవరు తిరగాలని చెప్పి అలసిపోయి అనుకున్నదైతే లెక్కలు వచ్చినాయి, తెలంగాణను గొప్పగా తయారు చేయాలనుకున్నాడు, ఆ దిశగానే ప్రయత్నాలు చేసిండు అనేటువంటి విధంగా వారు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. దానికి తార్కాణంగా ఆ పథకాలన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఏమున్నాయనేది మనం కొన్ని చూసినాం. దాంట్లో కొంత వాస్తవికత ఉందనేటువంటి మనం తప్పనిసరిగా నమ్మాలి. ఎందుకంటే మా వర్గాలకు 51% అనేటువంటి దాని మీద చర్చ జరగలేదు. అది బయట పెట్టడానికి హైకోర్టులో కేసులు నేను చెప్తున్నాను కదా, చాలా కేసులు వేసిన అది బయట పెట్టద్దని. అందువల్ల ఆయన ఒక్క రోజులోనే చేసినటువంటి దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నా, దుబాయ్ నుండి, మలేషియా నుండి, అమెరికా నుండి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ స్వగ్రామాలకు వచ్చి నామోదు చేసుకున్నారు, వివాహ శుభకార్యాలను పోస్ట్పోన్ చేసుకున్నారు, ప్రయాణాలను పోస్ట్పోన్ చేసుకున్నారు, తాళాలు వేసుకున్నారు, తాళాలు ఇళ్లకు బొడ్రాయిలు. మనం గ్రామీణ ప్రాంతాల్లో బొడ్రాయి పూజ చేసినప్పుడు ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు మొత్తం ఎట్లయితే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ఊర్లోకి వస్తారో ఒక బొడ్రాయి లాంటి కార్యక్రమం జరిగింది, మనం అప్రిషియేట్ చేయాలి కదా. అలాంటి చాలా అవగాహన పెంచిండు, ఒక్క రోజులో 51% తీసుకొచ్చిండు. నేను టీఆర్ఎస్ పక్షాన మాట్లాడుతలేను, మద్దతు ఇస్తలేను. నేను కూడా సార్ ఏదైనా కరెక్ట్ జరిగిందంటే ప్రాపర్ గా జరిగింది అంటే ఖచ్చితంగా చెప్పాల్సింది ఎవరైనా. ఆయన ప్రశ్నావళి మీద కూడా ఈ ప్రశ్న ఉండదు ఆ ప్రశ్న ఉండదు అని చెప్పి కోర్టుకు పోయి లాస్ట్ డే నాడు కూడా ప్రశ్నలు తీసేయించారు. దాంట్లోకి వెళ్ళి మేము అన్నీ చాలా ఇబ్బంది అవుతాయి తీసేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్తే ఒక్క ప్రశ్న తీసేయలే. ఏం ప్రశ్నలు తీసేది ఉండే సార్? మెయిన్ ఎలిగేషన్స్ అంటే నీ యొక్క ఆస్తులు ఎంత ఉన్నాయి, నీ రుణాలు ఎంత ఉన్నాయి, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా, నువ్వు ఎంత సంపాదిస్తావు, నువ్వు ఎక్కడ రుణం తీసుకున్నావు, ఎవరికి అప్పు ఇచ్చినావు, నీ ధరణి వివరాలు చెప్పు, నీ భూములు ఎన్ని ఉన్నాయి, నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, నీకు ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకండి? సామాజిక ఆర్థికంగా మన యొక్క స్థితిగతులు తెలవాలంటే సూచాయిగా ఒక ఎక్స్రే మాదిరిగా చేస్తే చాలు. ఒక నొప్పి ఉందనేటువంటిది ఒక జనరల్ ఫిజిషియన్కి ఒక ఎక్స్రే తీస్తే దానికి ప్రాథమికమైనటువంటి దశలో చికిత్స చేసే అవకాశం ఉంటుంది. లేదు మేము మెగా హెల్త్ చెకప్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మెగా హెల్త్ చెకప్ కాదు, ఎంఆర్ఐ చేసారు. ఇక మైన్యూట్ లెవెల్లో మన వివరాలన్నీ ఆయనకి ఇచ్చేయాలి. మరి ఆ వివరాలన్నీ నువ్వు గోప్యంగా మంచిగా చక్కగా దాచిపెడతావంటే దానికి ఆన్సర్ లేదు. సరే, ఆ విషయాలు నేను చాలా సందర్భాల్లో మాట్లాడినాను, కానీ ఎప్పుడు ఉత్పన్నమైనటువంటి సమస్యను అప్పుడు పరిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు. చాలామంది ప్రముఖుల ఇళ్ళలో కూడా రాలేదు. వీరు
కేసీఆర్ ఎందుకు చేయించుకోలే, కేటీఆర్ ఎందుకు చేయించుకోలే, ఇంకోటి ఇవి మాట్లాడతాడు. వాళ్ళు చేసుకుంటే ఏం చేసుకోకపోతుందండి. మెజారిటీ ప్రజలు దీనిలో ఇన్వాల్వ్ అయినారా లేదా, ఇన్వాల్వ్ కావడానికి ప్రభుత్వం తరపున ఏం చేయగలిగినాం, ఏదైనా సమస్య వస్తే వెంటనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినరా, ఒక నోడల్ అధికారిని పెట్టినరా, ఒక మంత్రిని ఈ పని కోసం ఏమైనా డెలిగేట్ చేశారా, ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసే అవకాశం ఉన్నదా? ప్రతి ఆరంభం నుండి ప్రతి దశలో ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నది. ఇవన్నీ చేసిన తర్వాత మేము 1,00,000 మందిని పెడితేంది, 2 లక్షల మందిని పెడితేంది, నువ్వు వివరాలే రాయడానికి వాడు ముందుకు రాకపోతే వివరాలు రాసుకోవడానికి వీళ్ళు ఇష్టంగా లేదు, వివరాలు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టంగా లేరు. మరి ఎవరు వివరాలు ఇవ్వలేదు, మేము నామోదు చేసుకోలేదని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే నాడు ఎందుకోసం ఇలాంటి ఇబ్బంది కాలేదు? సార్ 50 రోజులు పెట్టడం ఏమైనా మిస్టేక్ అయిందా సార్? అట్లనే ఒక రోజులో చేసేది ఉండనా? 50 రోజులు కాదండి, 50 రోజులు అయినా నీకు సమగ్రంగా రాలే కదా. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వంలో సమన్వయం లేదు, అధికారులకు మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య దీని మీద రివిజన్ లేదు. ఒక నోడల్ అధికారిని పెట్టమని మొత్తం మేధావులు అన్ని సంఘాల నాయకులని చెప్పినాం. ఎందుకంటే ఏమైనా సమస్యలు ఇమీడియట్లీ ఆయన దృష్టికి తీసుకుపోతే పరిష్కరిస్తాడు కదా. కలెక్టర్లో ఆదేశాలు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? డిప్యూటీ సీఎం గారు ఒక తీరు మాట్లాడతారు, సంక్షేమ మంత్రి ఒక తీరు మాట్లాడతారు. ఈ విధంగా మాట్లాడడం ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ఇది ప్రజాస్వామ్యం. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు జరుగుతుంది న్యాయం చేయడానికి కోరడం ఇది. ఒక రాజకీయ పార్టీ పక్షాన నిలబడి మాట్లాడే మాటలు కాదు ఇవి. ఆ బహుజన వర్గాల పట్ల అన్యాయం జరుగుతున్నది కాబట్టి గతంలో ఉన్నటువంటి జనాభా కన్నా 10 సంవత్సరాల తర్వాత జనాభా తగ్గింది ఏంటని నువ్వు నామోదు చేయడంలోనే నువ్వు తప్పులు చేసినావు కాబట్టి, వివరాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రశ్నలు రూపకల్పన చేసినావు కాబట్టి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినావు కాబట్టి చాలామంది ప్రజలు రాలేరు. మీరు చైతన్యం చేసే ఒక కార్యక్రమం చేశారు, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఒక పేపర్లో, ఒక జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఇది ఒక ఉద్యమం, మన లెక్కలు మనం తెలుసుకుంటే చాలా కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పి మీరు చెప్పినరా? కాబట్టి ఇది ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడం ద్వారా ఇవాళ ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనికి పరిష్కార మార్గాన్ని ప్రభుత్వమే చేయాలి. ఇక దాడులు వద్దు. ఇక ఇంతకుముందే సిఎల్పి ముందు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిందని చెప్పి ఉంటున్నారు. ఎందుకు ఇదే మాతో మాట్లాడుతా అన్న ముచ్చట్లు ఆనాడే మేము చెప్పినాడు, మాతో మాట్లాడితే ఈ సమస్యలే ఉండేవి కదా. నివేదిక ఇక్కడ బయట పెట్టినావు, 6 పేజీలు ఇచ్చినావు, 4 కొన్ని లెక్కలు చెప్పినావు, వీడింత ఎస్సీ ఇంత, బీసీ ఇంత, వాళ్ళింత, వీళ్ళింత అని చెప్పినావు, ఆడ పెట్టినావు. దీని మీద చర్చ అంటూ కులాల వారిగా మొత్తం లెక్కలు స్పెషల్ సెషన్లో పెట్టి ప్రతి కులం మీద డిస్కషన్ చేసి లోపాలుంటే సరిదిద్దుకుంటాం, ఎక్కడన్నా ఇబ్బందులు అయితే సరిదిద్దుకుంటాం అనేటువంటి విధంగా ప్రభుత్వం నుంచి ఒక సానుకూల దృక్పథంలో ముందుకు వస్తే ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా వాళ్ళ పడతాం, మేము పడతాం. నువ్వే అటాక్ చేయబడుతుంది. 5 పేజీలు 6 పేజీలే కదా నువ్వు ఇచ్చింది. గతంలో ఎన్నడూ జరగంది మేము చేసి చూపించామని ఒకటి చెప్తున్నారు సార్. ఎవ్వరు చేయలే, మేము చేసినాం, అయినా సరే మమ్మల్ని తిడుతున్నారు, మామిన్నే అంటున్నారు. బీజేపీ ఏం చేసింది ఇంతవరకు? అసలు జనగణననే చెయ్యలేదు, అట్లాంటి పార్టీ మాట్లాడే హక్కు లేదని ఒకటి అంటున్నారు. ఇక్కడనేమో అసలు సమగ్ర కుటుంబ సర్వే అని చేసిర్రు, ఒక్క రోజులాగా అట్లా అవుతుందా? అవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చిన లెక్కలు రాసి పంపించారు, అయినా అడుగుతలేరు, వాళ్ళదొకటి అంటున్నారు. ఇప్పుడు హోల్ థింగ్ చూస్తే సార్, కులగణన చేసిన తర్వాత లొల్లి లెక్క అయినాయి అనిపిస్తున్నది. అంటే జనరల్ పబ్లిక్ మాట్లాడుతుంది కూడా గదే అనమాట. ఇప్పుడు లెక్కలు చేసి తప్పైందా అన్న టైప్ అయిపోయింది. ఇప్పుడు వైఖరి నిబద్ధతగా ఉంటే, విధానపరమైనటువంటి నిర్ణయాలు నిబద్ధతగా తీసుకొని ఉంటే ఈ సమస్యలు ఉత్పన్నం కావు. నేను మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది ఊరికే. మీకు ఏనాటి సమస్యలు ఆనాడే పరిష్కరిస్తే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యేది కాదు. ప్రజలందరూ కూడా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారని చెప్పి రిజెక్ట్ చేసినాడు. అరే ఇదేదో పోతున్నది, మనం మంచి కోసం చేస్తాడంటే చెడైతుందని చెప్పి అప్పటికప్పుడు ఆపేసి ఆ ప్రశ్నావళిని మళ్ళీ దాన్ని మొత్తం కూడా మార్చి బీహార్లో ఎట్లా చేసిండ్రు, కర్ణాటకలో ఏం చేసిండ్రు అనేటువంటిది అప్పటికే బీసీ కమిషన్ చైర్మన్గా నేను పంపించున్నా. అక్కడ వాళ్ళ దగ్గర అది ఉన్నది. ఇవాళ మరి బీహార్లో కూడా 500 కోట్లు పెట్టి ఆడ సుమారు మొత్తం 11-12 కోట్ల జనాభాను వాళ్ళు గణించిండ్రు. 17 క్వశ్చన్లు పెట్టిరు వాళ్ళు. కేవలం 17 క్వశ్చన్లే, మీరు 70 క్వశ్చన్లు పెట్టిరు. వివరాలు ఎందుకు ఇస్తారండి? కాబట్టి తప్పిదం ఎక్కడున్నది? మీ విధానం, మీరు అవలంబించిన పద్ధతుల్లో తప్పుదం ఉన్నది. అలాంటి తప్పులు చేయకండి, రెక్టిఫై చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు మేము చెప్పినాం. మాలాంటి వాళ్ళందరం కూడా మాట్లాడినాం. బీసీ కమిషన్ చైర్మన్గా చెప్పినా, అది అయిపోయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో నేను ఆయా మెయిల్స్ ద్వారా లేకపోతే నాకు ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా నేను కాగితాలు పంపించిన. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి పోబోతున్నారు సార్.
కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా చెప్పింది, వాళ్ళ నాయకుడు కూడా గట్టిగా చెప్పిండు. 42% రిజర్వేషన్ మేము కల్పించబోతున్నాం, బీసీలే నాయకులుగా ఉండాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆ తర్వాతనే మేము ఎన్నికలకు పోతామని చెప్పారు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇదంతా ఒక ప్రొసీజరు, దానికి రాజ్యాంగ సవరణ జరగాలి, ఆ తర్వాత కేంద్రం దాన్ని మరి ఆమోదిస్తుందా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అవన్నీ జరగడానికి టైం పడుతుంది. ఇప్పటికప్పుడు పోతే మాత్రం బీసీలు రిజల్ట్ ఎట్లుంటుందో తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక రిక్వెస్ట్ చెప్పిండు, నేను 42% బీసీలకు టికెట్లు ఇస్తా, మీ అన్ని పార్టీలు ఇస్తాయా అని సవాల్ చేసిండు సార్. ఒపీనియన్ ఏంది? మీ ఒపీనియన్ ఇది ఎప్పుడు చెప్పాల్సి ఉండే మేడం? ఇది ఎప్పుడు చెప్పాల్సి ఉండే? ఈ సర్వే మొదలు కాకముందు, ఈ సర్వే ప్రశ్నావళి తయారు కాకముందు ఓ 4-5 సార్లు అఖిలపక్షంతో కూర్చోవాల్సి ఉండే. ఇట్లున్నది, మరి మనం ఏం చేద్దాం? ఎస్సీ ఎస్టీల కంటే రాజ్యాంగ పరంగా జనాభా ప్రకారం ఇవ్వాలి, మరి బీసీలకు మేము ఇస్తామని చెప్పినాం. రాజకీయంగా మనం ఎన్నికలప్పుడు పోట్లాడినాం, గెలిచినాం, ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మీ సలహా సూచనలు ఏందని చెప్పి ఎవరైనా రాజకీయ విపక్షాలతో మీరు కూర్చొని అఖిలపక్షం పెట్టినరా? ప్రశ్నావళి అప్పుడు పెట్టరు, సర్వే జరుగుతున్నప్పుడు పెట్టరు, వాళ్ళను కాన్ఫిడెన్స్లోకి తీసుకోరు. ఇవాళ మీరు వైఫల్యమై జనాభా తగ్గించి 42% ఇస్తామని చెప్పారు, కానీ ఉన్నది 46. 46కు 42 ఎట్టిస్తామని చెప్పడానికి మీరు ఇది ఏందండి? ఏం నాటకం ఇది? ఇది ఏం నాటకం ఇది? ఇప్పుడు 42% టికెట్లు ఇస్తాను అంటున్నావు, మరి 42% టికెట్లు టీఆర్ఎస్ ఒప్పుకుంటుంది, బీజేపీ ఒప్పుకుంటుంది, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ ఒప్పుకుంటారు. దేని వరకు నువ్వు బీఫామ్లు ఇచ్చే కాడ ఒప్పుకుంటారు. కొంచెం సేపు గ్రామ పంచాయతీల నువ్వు ఏం కట్టడి చేస్తావు? గ్రామ పంచాయతీలో బీఫామ్ ఉండదు కదా. తర్వాత ఎలక్షన్ కమిషన్కు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇస్తుంది. డెడికేటెడ్ కమిషన్ ఇది చెప్పిందయ్యా బాబు అని చెప్పి దీని ఆధారంగా మీరు రిజర్వేషన్లు ఎట్సెట్రా ఫిక్స్ చేస్తారు. ఇది జనరల్, ఇది ఎస్సీ, ఇది బీసీ, ఇది ఓసీ అని ఏదో చెప్తావు. అది చట్టబద్ధంగా చెప్పిన తర్వాత ఓసీ స్థానాలలో కూడా ముఖ్యమంత్రి గారు ఆమె మాట ఇచ్చింది కాబట్టి, లేదా ఇతర పార్టీలు ఒకవేళ వాళ్ళందరూ ఏకమైన అనుకుందాం, బీసీ నిలబెడతారు, ఓసీ నిలబెడతారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మన అడ్డగించే అధికారం వీళ్ళకి లేదు కదా. రాజ్యాంగమైన అవకాశం కల్పించింది కదా. ఎలక్షన్ కమిషన్ ప్రొటెక్షన్ ఇచ్చి ఓసీని బీసీ దాంట్లో అంటే బీసీ టికెట్ ఇచ్చిన దాంట్లో రిజర్వ్డ్ కాదు, నువ్వు బీసీ సీట్ ఇచ్చే దాంట్లో ప్రొటెక్షన్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఓసీ నిలబెడుతుంది. అంటే ఎవడైనా నిలబడచ్చు జనరల్ దాంట్లో. కాబట్టి ఇది సాధ్యమే ఏదైనా. కాబట్టి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నువ్వేం చేయగలుగుతావు చెయ్యి. న్యాయస్థానానికి పోయి పోరాటం చేస్తావా? దీన్ని బిల్లు పెట్టి ఇక్కడ ఉభయ సభల్లో ఆమోదం చేసి గవర్నర్ గారి సంతకంతో చట్టం చేసి కేంద్రానికి పంపుతావా? కేంద్రానికి పంపినటువంటి దాన్ని నువ్వు ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోయి రిక్వెస్ట్ చేసుకుంటావా? అక్కడి మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో పెట్టి దాన్ని ఆమోదం చేసుకొని నువ్వు 9th షెడ్యూల్లో పెట్టించుకుంటావా? మీ మీద ఆధారపడ్డది. ఎందుకంటే ఏం లేకుండా ఎట్లా హామీ ఇచ్చినావు? 50% దాటకూడదని చెప్పి 2010లోనే కృష్ణమూర్తి కేసు చెప్పినప్పుడు నువ్వు 42 ఎట్లు ఇస్తావు చట్టబద్ధంగా? 34కే దిక్కు లేకపోతే. కాబట్టి ఎన్నికల్లో గెలవాలనేటువంటి వాగ్దానం నువ్వు చేసినావు. సరే, బీసీలందరూ ఏం నమ్మినారంటే కులగణన చేస్తా అంటుండు కదా, పరిమాణాత్మక సమాచారం అందుబాటులోకి వస్తుంది. సమాచారం అందుబాటులోకి వచ్చాక దాన్ని పట్టుకొని రివ్యూ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో కొట్లాడి మనకు రిజర్వేషన్లు ఇప్పిస్తారు కావచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఉన్నారు, రేవంత్ రెడ్డిని నమ్మి తక్కువ, కానీ రాహుల్ గాంధీని నమ్ముతారు. రాహుల్ గాంధీ ఎవరిని పంపించిండు? కర్ణాటక సీఎం పెద్ద బీసీ నాయకుడు సిద్ధరామయ్య గారిని పంపించి కామారెడ్డిలో దీన్ని విడుదల చేసింది. కాబట్టి దానికి శాంటిటీ వచ్చింది. సిద్ధరామయ్య గారు రిలీజ్ చేసిండ్రు, రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసిండ్రు. కాబట్టి 42% మాకు ఎట్లయినా వస్తాయి, లోకల్ బాడీస్లో మేము చాలామంది కాబోతున్నాం అని చెప్పి బీసీలు అనుకున్నారు. నువ్వు ఇవాళ రాజ్యాంగ ప్రక్రియ, ఈ అమెండ్మెంట్సు, లేకపోతే ఇది కాదు ఇది పోదు ఇట్లా ఇవాళ అంత అయిపోయినాక ఇట్లా ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? మీరు కాన్స్టిట్యూషనల్ హెడ్ అండి, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది తెలంగాణ. మీరు హామీ ఇచ్చారు, హామీ మేరకు ప్రజలు మీ వెనక వచ్చిండ్రు. కాబట్టి ఇట్లా మాట్లాడితే బీసీలను తప్పుదో పట్టించడానికి, రాజకీయంగా అపోహలు సృష్టించడానికి ఈ బీసీ మేధావులు దయచేసి ఏం మాట్లాడదని మా గౌరవ పొన్నం ప్రభాకర్ గారు అంటారు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు నేను అడుగుతున్నా, మావాడే, మా మిత్రుడే కావచ్చు, కానీ నువ్వు ఎన్నడైనా లైసెన్సింగ్ చేసినావా మొత్తం ఈ వ్యవస్థలో?
వీరు పొన్నం ప్రభాకర్ గారు రవీంద్రభారతిలో ఏ మహనీయుల జయంతులు జరిగినా అక్కడికి పోయి ఎస్ మా ప్రభుత్వం 42% కట్టుబడి ఉంది, మేము 42% ఇస్తామని చెప్పింది ఈ ప్రభాకర్ గారు. ఇప్పుడు ఇవ్వమంటున్నాం, మేము వేరే ఏమంటలేం కదా. రాజ్యాంగ ప్రక్రియకి వెళ్ళండి మీరు. జయలలిత గారు ఆనాడు పివి నరసింహారావు గారు నొప్పించి 9th షెడ్యూల్లో పెట్టుకోలేదా? నితీష్ కుమార్ గారు ఇప్పుడు ఆయన గంత కష్టపడి చేస్తే కూడా అక్కడ కొట్టేస్తే హైకోర్టు సుప్రీంకోర్టులో కొట్లాడుతాడు. మీకు నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, ధర్మబద్ధంగా మీరు ఇచ్చినటువంటి దానికి కట్టుబడి ఉంటే మీ అటెంప్ట్స్ సిన్సియర్గా చేయండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అటెంప్ట్స్ చేయకుండా అబ్బో గవర్నర్ ఓడి చేస్తాడు మేము టికెట్ ఇస్తామంటే టికెట్లు లేని కాడ నువ్వేం టికెట్ ఇస్తావు? గ్రామ పంచాయతీలో టికెటే లేదు కదా. గ్రామ పంచాయతీలో బీఫామ్తో పని లేదు కదా. ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మున్సిపల్ మీరు అందరు కలిసి కూర్చోవాలి, మీరు నిర్ణయించాలి. మీరు నిర్ణయించిన దాన్ని అక్కడ వాడు ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోవద్దు. ఇంకొక ఆలోచన ఏంటంటే ప్రభుత్వానికి బాగా అప్రతిష్ట వచ్చింది. ఈ 14 నెలలనే మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది మనోని క్రెడిట్. కాబట్టి ఏం చేస్తాడంటే ఇదోటి ఏది ఈ 42% అనే టికెట్లు అనేది కథ పెడతాడు. అక్కడ బీసీలకు బీఫామ్లు ఇస్తాడు, మళ్ళీ పక్కకే ఇంకో నిలబెడతాడు, వాడిని ఓడగొడతాడు, వీడిని గెలిపించుకుంటాడు, మళ్ళీ వీడిని దీంట్లో కలుపుకుంటాడు అంటారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? ఇది రాజకీయ వ్యూహం కదా. రాజకీయ ఎత్తులు జిత్తులు తనను తాను కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఆలోచన అంటున్నారు. కాబట్టి ప్రతిదానికి చాలా ఓపికగా, సంయమనంగా, నిబద్ధతగా, ధర్మబద్ధంగా ఆన్సర్స్ ఇవ్వాలి. రాజకీయంలో మీరు అన్నట్టుగా ఇవేమైనా జరగవచ్చు ఆఫ్ కోర్స్. సరే, ఇప్పుడు మేధావులు కావచ్చు, లేకపోతే ఈ బీసీ సంఘాలు కావచ్చు, వాళ్ళు కోరుతుంది ఏంది సార్ అసలు బేసికల్గా? నువ్వు ఏం చెప్పినావు అది అంటాను. ముందు రీసర్వే చేయమంటున్నారు. మా జనాభా తగ్గింది కాబట్టి ఎక్కడెక్కడ సరిగా చేయలేదో అక్కడ చేయమంటున్నారు. హైదరాబాద్లో కాలే చేయండి, కొన్ని జిల్లాలో కాలే అంటున్నారు, చేయండి. ఓకే, మొత్తం కాదు. మొత్తం చేయలేరు, ఇంపాసిబుల్. మొత్తం చేయమని ఎవడన్నాడు? మీరు ఎక్కడైతే ల్యాప్సెస్ జరిగినాయి అనేటువంటి ఆధారాలు ఉన్నాయో మాలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి, లేదా ప్రజల దగ్గర నుంచి, కలెక్టర్స్ దగ్గర నుంచి తెప్పించుకోండి, నిబద్ధతగా తెప్పించుకోండి, నిజాయితీగా తెప్పించుకోండి, వచ్చేస్తుంది. అక్కడ రీసర్వే చేయండి. ఒక 15 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టండి. ఇంటింటికి వెళ్ళకండి. ఇక ప్రధాన కూడళ్లలో నమోదు కేంద్రాలను పెట్టండి. దయతో 15 రోజులలో అందరు చేసుకోవాలి. ఇక మాది ఏమి లేదు, మీరు ఏది ఇస్తే అది మేము రాస్తాము, మీరేమి ఇవ్వగలుగుతారో మీరు ఇవ్వండి అని చెప్పి మీరు ఒక 15 రోజులు 20 రోజులు పెట్టుకోండి. సంవత్సరం నుంచి ఎన్నికలు లేని బాధకి 15 ఇంకో 20 రోజులు నెల రోజులు ఏం పోతుంది? ఇప్పటికిప్పుడు వెంటనే ఆగమేఘాల మీద ఎందుకు పోవాలి? ఇంకొక ప్రమాదం కూడా ఉన్నది, దయతో గమనించాలి. డెడికేటెడ్ బీసీ కమిషన్ అనేటువంటిది కాకుండా డెడికేటెడ్ కమిషన్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం సపరేట్గా వేశారు. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏంటి? ప్రతి గ్రామ పంచాయతీ వరకు వెళ్ళి, ప్రతి గ్రామం వరకు వెళ్ళి మొత్తం జల్లెడబట్టాలి. సామాజిక వెనుకబాటుతనం, రాజకీయ వెనుకబాటుతనాన్ని చాలా సహేతుకంగా అధ్యయనం చేసి తీసుకొచ్చుకోవాలి. ఒక భూసాని వెంకటేశ్వరరావు గారిని వేసారు, ఒక కుర్చీ టేబుల్ ఇచ్చారు. ఆయనకు ఒక అడ్వైజర్స్ టీం లేదు, ఆయనకు మెంబర్స్ లేరు, రీసెర్చ్ టీం లేదు, ఏమి లేదు. సో ఆయన చేయాల్సినటువంటి పని ఇప్పుడు ఎవరు చేస్తారనేటువంటి దాంట్లో ఒక సంశయం. ఇవాళ సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది, ఆ సర్వే లెక్కలు సరిగా లేవు అనేటువంటి పెద్ద రాద్ధాంతం జరుగుతున్నది. ఆ యొక్క దాన్ని వల్ల భూసాని వెంకటేశ్వరరావుకి ఇస్తారు. దాన్ని ఆధారం చేసుకొని ఈయన నివేదిక ఇస్తే ఈయన సమగ్రంగా అధ్యయనం చేయలేదు, మా సీట్లు తగ్గినాయి అని చెప్పి రేపు పొద్దున ఎవడైనా కోర్టుకు పోయింది అనుకోండి, అసలు రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు జరిగే ప్రమాదం ఏర్పడిపోతుంది. ఒక ఎస్సీ ఎస్టీలకే రాజ్యాంగబద్ధంగా వస్తాయి, బీసీలకు రిజర్వేషన్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను హైకోర్టు కొట్టేసింది అనుకోండి, పోతుంది. ఎందుకంటున్నానంటే మహారాష్ట్రలో అక్కడ బీసీ కమిషన్ను డిజిగ్నేట్ చేశారు డెడికేటెడ్ కమిషన్గా. ఆ కమిషను ప్రభుత్వం ఇచ్చినటువంటి డాటా ఆధారంగా అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అసలు మైండే అప్లై చేయలేదు, గవర్నమెంట్ ఇచ్చిందని టైప్ కొట్టి పట్టుకొచ్చి ఇచ్చినావు, ఏందా నువ్వేం డెడికేటెడ్ కమిషను? నో మహారాష్ట్ర గవర్నమెంట్ యూ ఫాలో ది ట్రిపుల్ టెస్ట్ అన్నారు. అప్పుడు మళ్ళీ జయంత్ కుమార్ భాటియా అని చెప్పి ఎక్స్సీఎస్ గారితో నువ్వు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చారు. ఆయన 6 నెలలు పనిచేసి సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. అందుకోసమే బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ చేస్తే బీసీ కమిషన్ రేపు పొద్దునిచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఆ రిపోర్ట్ను కొట్టేస్తారు. ఎందుకంటే ట్రిపుల్ టెస్ట్ ప్రకారం బీసీ కమిషన్ డిజిగ్నేట్ చేస్తున్నారు. డిజిగ్నేట్ చేయకూడదు, డెడికేటెడ్ కమిషన్ సపరేట్గా వేయాలి. అవి మహారాష్ట్ర మాదిరిగా అవుతారని చెప్పి మళ్ళీ మేమందరం అనుకొని
కృష్ణయ్య గారితో మళ్ళీ హైకోర్టులో కేసు వేయిస్తే డెడికేటెడ్ కమిషన్ ఏంటి బీసీ కమిషన్ సంబంధం లేదన్నారు. ఆ డెడికేటెడ్ కమిషన్కు నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు ఏమి ఇవ్వలేదు. నువ్వు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆయన ముందుకు పోతాడు. కాబట్టి ఆయన సమగ్రంగా పనిచేయలేదు, సీట్లు తగ్గించిండు, ప్రభుత్వం ఇచ్చిన లెక్కల మీద ఆధారపడ్డాడు. ఆ ప్రభుత్వం లెక్కలు నిష్పక్షపాతంగా లేవు. కాబట్టి బీసీల రిజర్వేషన్ మొత్తం ఎగ్గొట్టే కుట్ర జరుగుతున్నదా అనేటువంటి ఒక చర్చ కూడా ఇవాళ జరుగుతున్నది. దీనికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాబట్టి సమస్య తర్వాత సమస్యను సృష్టించుకొని ఒక గందరగోళ వాతావరణం నెలకొనేటట్టు చేసుకోకండి. దీని వెంటనే ఆగమేఘాల మీద ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుంటే సమస్య ఎక్కువ కాదు. మీరు ఆగమేఘాల మీద మీ డెడికేటెడ్ కమిషన్తో నివేదిక తీసుకోవద్దు. మీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నెల కాబట్టి 2 నెలలు ఆగండి. వాళ్ళు సమగ్రంగా అధ్యయనం చేయనివ్వండి. అధ్యయనం చేసిన దాకా నివేదిక ఇవ్వమనండి. ఇటు ప్లానింగ్ డిపార్ట్మెంట్ సర్వే మీద రిపోర్ట్ ఇచ్చిందో లేదో 4 రోజులు టైం కొట్టిస్తే ఏందన్నట్టు దాని అర్థం. కమిషన్ మైండ్ అప్లై చేయలేదు, కమిషన్ విశ్లేషణ చేయలేదు, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ను ఐడెంటిఫై చేయలేదు అనేటువంటిది వస్తుంది కదా. సో మా రిజర్వేషన్లు తగ్గిపోయినాయి, ఎందుకంటే జనాభా ఇదివరకు తగ్గించారు, సీట్లు కూడా తగ్గినాయి. గతంలో 2018 వచ్చిన సీట్లు కూడా ఇప్పుడు రావు. కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విధంగా కనుక దీని మీద ఎవరన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో వేస్తే అతి సున్నితంగా ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కొట్టువేయబడుతుంది. ఇంత పెద్ద భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విశాలమైనటువంటి దృక్పథంతో వారు ముందుకొచ్చి, మీకు అన్ని విషయాలు తెలుసు, పేదరికం నుంచి సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగినటువంటి వ్యక్తి మీరు. గ్రామీణ ప్రాంతాలు ఎట్టుంటుంది, మధ్యతరగతి కుటుంబాలు ఎట్టుంటుంది, మధ్యతరగతి యొక్క భావజాలం ఏ విధంగా ఉంటుంది, ఒక చిన్న సాయం చేస్తే ఎంతో గుర్తుంచుకునేటటువంటి చిన్న చిన్న కులాలు మాకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ ఆ వ్యతిరేకతను మనం తట్టుకోలేం. కాబట్టి ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. కానీ మీరు దాన్ని ప్రతిష్టగా తీసుకొని కేటీఆర్ ఇట్లన్నాడు, పాయల్ శంకర్ ఇట్లన్నాడు, కిషన్ రెడ్డి గారు ఇట్లన్నారు, అక్బరుద్దీన్ ఇట్లన్నాడు అని వాళ్ళ మీద వాళ్లకు సమాధానం చెప్పడం కాదు. మీరు బహుజన వర్గాలకు, పేద వర్గాలకు మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి నిబద్ధతగా మీరు ఏం చేస్తారు అనేటువంటిది సంయమనంగా సాధికారికంగా చెప్పండి. మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద వ్యతిరేకంగా విమర్శలు చేస్తే లాభం లేదు. ఇది విమర్శకు ప్రతి విమర్శ చేసే సమయం కాదు, నిబద్ధతను నిరూపించుకునే సమయం. కాబట్టి ఆలోచించమని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు నాయకుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అండ్ పార్టీల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి సార్, ప్రస్తుతము ఈ అంటే మొన్న జరిగినటువంటి కులగణన సర్వేలో బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు చాలామంది పార్టిసిపేట్ చేయలేదు. బట్ కేసీఆర్ కుటుంబం నుంచి ఒకే ఒక ఆవిడ పార్టిసిపేట్ చేసిర్రు, కవిత గారు పార్టిసిపేట్ చేసిర్రు. తను కొంత బీసీకి సంబంధించిన నినాదం కావచ్చు, లేకపోతే మీటింగ్స్ కావచ్చు, బీసీలకు న్యాయం చేయాలని పోరాటం కావచ్చు, ఇది కొంత చేస్తున్నట్టు కనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంది సార్? మంచిదే అండి, ఏమున్నది ఆమె బాగానే బీసీల కోసం ఆనాడు గతంలో కూడా ఆమెకు ఆ సంఘటన జరిగినప్పుడు కూడా ఈ బీసీల పక్షాన పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆ రోజుల్లో నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్న శ్రీకృష్ణయ్య గారు మేమందరం కూడా వారి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడినాం. బీసీ బిల్లు ఎప్పుడైతే మహిళా బిల్లు ఆమోదమైందో దాంట్లో బీసీ సబ్ కోటా కోసం కూడా మనం పోరాటం చేద్దాం, జాతీయ వ్యాప్తంగా దాన్ని మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఆనాడు మాట్లాడినాం, కలిసినాం. తర్వాత వారి జీవితంలో ఒక సంఘటన జరిగిన తర్వాత వ్యవస్థ అంతా మారిపోయింది. వారు బయటకు వచ్చే నాటికి వ్యవస్థ వేరే తిరుగున్నది. అయినప్పటికీ అదే ఇష్యూని పట్టుకొని పోతున్నారు. తప్పేం లేదు, నేను అందరూ విమర్శించినట్టుగా నేను విమర్శించదలుచుకోలేదు. మంచిదే కదా, బీసీల పక్షాన్ని నిలబడతా ఉంటుంది. ఆమెకైతే లాభం జరిగేది ఏం లేదు. ఆ పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా వ్యక్తిగతంగా ఒక జాగృతి అధ్యక్షురాలుగా కవిత గారు ఒక విశాల దృక్పథంతో ముందుకు పోతున్నానని నేను అంటాను. నేను ఆమెను విమర్శించడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ తీసుకోవాలి, ఏమున్నది దాంట్లో తప్పే ఉన్నది. నిన్న మొన్న నాకు ఎవరో మిత్రుడు కూడా చెప్పిండు, వాళ్ళు మన శాసన మండలిలో బైకాట్ చేసి వెళ్తే కూడా నథింగ్ డూయింగ్, మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పి ఆమె అట్లే హౌస్లో కూర్చున్నది, బిల్లు పెట్టాలని చెప్పి కూర్చున్నది అని చెప్పి ఎవరో మిత్రుడు చెప్పిండు. మంచిదే కదా అది. వాకౌట్ చేసి పరుగులు ఎత్తిపోవడం ఎందుకు? ఆడ కూర్చొని పోడియం దగ్గర పోయి నానా యాగి చేసి ఒప్పించాలి. మంచి నిర్ణయమే అనిపించింది నాకు కవిత గారు తీసుకుంది. నేను ఆమె పట్ల కొంతమంది ఈమె మన బీసీలకు నాయకత్వం వహించుడేంది అది ఇది అని చెప్పి కొంత విమర్శలు వస్తున్నాయి. అంటే నాయకత్వం అనేటువంటి మాటను కాకుండా జాగృతి ద్వారా అంశాన్నో లేకపోతే బీసీ సంఘాల ద్వారానో అంశాన్ని తీసుకొని ఇందిరా పార్క్ దగ్గర కూడా వారు ఒక పెద్ద కార్యక్రమం చేసిండ్రు. అంటే నేనేమంటున్నా,
అంటే ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది తనకి ఆల్ ఆఫ్ సడన్? వాళ్ళ పార్టీలో అసలు ఏం న్యాయం జరగలేదు కదా, ఇప్పుడు తనెందుకు ఎత్తుకున్నది అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది అంటున్నారు 10 సంవత్సరాలు ఏం చేయనప్పుడు ఏం మాట్లాడలేదు, సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టినప్పుడు మాట్లాడలేదు, అందరికీ చాలా అవకాశాలు రానప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు బీసీ అంటుంది అనేటువంటి విమర్శ ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. కానీ దానికి ఆమె చెప్పుకుంటున్నది నాకు కమిట్మెంట్ ఉంది నేను చేస్తున్నా అంటున్నారు. కాబట్టి దీన్ని పెద్దగా మనం బాగా విమర్శ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నిర్ణయం వేరు, నా నిర్ణయం వేరు, నేను మాత్రం సపోర్ట్ చేస్తానే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నట్టున్నది. నేను అదే ఇంతకుముందే చెప్పాను కదా, కౌన్సిల్లో కూడా అట్లా వివరించినట్టున్నది. 2-3 పత్రికల్లో కూడా వచ్చింది, దిశ పత్రిక దీనిలో చదివిన నేను. మంచిదే, ఇప్పుడు వారి మీద విమర్శ ఎందుకు, మనకు సపోర్ట్ చేసే వాళ్ళ మీద విమర్శ ఎందుకు? ఏం చేయని వాళ్ళను పట్టుకొని ఏం చేస్తావు, మాకు ఇచ్చిన హామీ ఏం చేస్తావు అని చెప్పి నిలదీయడంలో అర్థం ఉంది. కానీ సపోర్ట్ చేసే వాళ్ళని కూడా తిట్టుకుంటూ కూర్చుంటే అందరు దూరం అయిపోతారు. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. ఆమెను ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు ఆమె మీద విమర్శలు చేసిర్రు. అప్పుడు కూడా నేనేం పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే ఎవరి ఇష్టం వాడు, ప్రజాస్వామ్యం, మనం ఏం చేయలేం. కాబట్టి ఆనాడు చేయనప్పుడు ఈనాడు ఏం చేస్తాం, మీ తండ్రితో మాకు ఏం చేయించలేదు అనేటువంటిది పెద్ద ఎత్తున పాపం ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నది. ఎదుర్కొంటూ కూడా మళ్ళీ అదే పంతాలో ముందుకు వస్తున్నట్టున్నారు. కానివ్వండి, వారి పంతా వారిది, మా పంతా మాది. మేము మొదటి నుంచి ఈ బీసీల హక్కులు ప్రయోజనాల గురించి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి విమర్శల జోలికి పోకండి, టార్గెట్ చేస్తూ మాట్లాడకండి. దీన్ని ఎట్లా పరిష్కరిద్దాం? రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి నిబద్ధత ఉందని మనం అనుకుందాం. నిబద్ధత ఉన్నప్పుడు ఏం చేయాలి? సమస్యకు పరిష్కార మార్గాలు చూడాలి, సమస్యను జటిలం చేయకూడదు. ప్రజాస్వామ్యం అండి, ఎవరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మన రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, శ్రీ పాశం యాదవ్ గారు నన్ను అడ్డగోలు మాట్లాడతాడు, కానీ పాశం అన్న నేను ఏమంటాడు, అంత విశాల దృక్పథం ఉన్న ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా అట్లే తీసుకోవాలి. కేటీఆర్ గారు టార్గెట్గా బీసీలను మమ్మల్ని ఎందుకు బలి పెడతారు? మమ్మల్ని బీసీ ఆయన టార్గెట్ చేసి మమ్మల్ని మాకు కాల్స్తున్నారు మీరు. అది వద్దు. పాశం యాదవ్ గారు ఎట్లా మాట్లాడుతున్నారో మేము అట్లే మాట్లాడుతున్నాం. ఈ వర్గాలకు మేలు చేస్తే మేమే పాలాభిషేకం చేస్తాం, రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటాం. మాకు రాజకీయ ఎజెండా లేదు కదా, మా వర్గాలకు మేలు జరగాలనే తలంపు తప్ప మాకు ఇంకోటి లేదు. కాబట్టి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా ఒకవైపు చట్టసభలలో బిల్లు పెట్టండి, ఇక్కడ బిల్లు పెట్టండి, దాన్ని చట్టం చేయండి, కేంద్రానికి పంపండి, అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, పార్లమెంట్లో హైటైట్ చేయండి, 9th షెడ్యూల్లో పెట్టండి. ఇది చట్టసభల్లో. న్యాయపరంగా మీరు లార్జర్ బెంచ్ కోసం ఒక రివ్యూ పిటిషన్ వేయండి. ఈ రీసర్వే అయిన తర్వాత ఈ గణాంకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విశ్లేషణ చేసి దీన్ని పట్టుకొని పోయి ఆడ మీరు ఆర్గ్యుమెంట్స్ వినిపించండి. ఒకవేళ కనుక 42% పెట్టించారు అనుకోండి, తెలంగాణ మొత్తం దేశానికి ఆదర్శమై మీరు ఏదైతే రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారో ఆ రోల్ మోడల్ అయి రేపు దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవడమే కాకుండా మీ కాంగ్రెస్ పార్టీ కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే లోక్సభలో రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మధ్యప్రదేశ్లో రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మేము 100% తెలంగాణలో సర్వే చేసినాము, కులగణన చేశామని చెప్తున్నాడు. మహారాష్ట్రలో చెప్పుకున్నాడు, నమ్మలేదు. మరి మీరు మధ్యప్రదేశ్లో కూడా నమ్మకుండా చేసుకోకండి. లోక్సభలో కూడా మీరు చెప్తున్నారు తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అంటున్నారు. రోల్ మోడల్ అన్నప్పుడు అన్ని రోల్ మోడల్నే ఉండాలి, ల్యాబ్సెస్ ఉండకూడదు, నిబద్ధతలో రోల్ మోడల్ ఉండాలి. ప్రజలు చెప్పినటువంటి సూచనలు కూడా గమనించి బీసీలకు ఇచ్చినటువంటి హామీని ఎట్లా నెరవేర్చుకుంటారో ఆ దిశగా ముందుకు పోవాలని చెప్పి నేను శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్లీ ఆ దిశగానే ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది అని అనుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.